బేబీకి హెల్దీగా చాక్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అందుకోసం ఈ ఆల్మండ్స్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్మండ్స్తో పాటుగా ఇలా మక్కన కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మెలన్ సీడ్స్ అలాంటివి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి ఆల్మండ్స్ ఇంకా మక్కన మాత్రమే యాడ్ చేస్తున్నాను. పీనట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ కోసము మనము బెల్లాన్ని తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ బెల్లం తీసుకొని జస్ట్ అది కరిగిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా పెట్టుకోండి. జస్ట్ ఇది కరిగిపోయిన వెంటనే తీసేసేయాలి. ఈ ఐస్ క్రీమ్ కోసము మనకి కోకోవా పౌడర్ కావాలి, అదేవిధంగా బటర్ కూడా కావాలి. ఏదైతే మనం ఇక్కడ దీన్ని బాయిల్ చేస్తూ ఉన్నామో దీనిలోనే మనం బటర్ని ఇంకా కోకో పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ని వేసుకోవాలి. బటర్ కరిగిపోయేదాకా వెయిట్ చేయాలి. బటర్ కరిగిపోయిన వెంటనే కోకోవా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కోకో పౌడర్ని వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ చాక్లెట్ టెక్స్చర్ వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం రోస్ట్ చేసుకొని ఉన్నామో దాన్ని పౌడర్ చేసుకొని ఈ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న పౌడర్లోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కోకోవా పౌడరు, బటరు ఇంకా బెల్లం సిరప్ ఇవన్నీ కలిపి ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని మనం చాక్లెట్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మనము మౌల్డ్స్లోకి దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని రిఫ్రిజిరేట్ చేసి ఒక 6 అవర్స్ తర్వాత తీస్తే మనకి చాక్లెట్ రెడీ అవుతుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత చాక్లెట్స్ ఇలా రెడీ అయిపోయాయండి. టేక్ ఇట్ అని టేక్ ఇట్ టేస్ట్ బాగుందా? చల్లగా ఉంది. నాని ఎలా ఉంది టేస్ట్? బాగుంది.